విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు రేపు ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో వచ్చే మార్కులు, పాస్ అనేది వాళ్ళ జీవితానికి ఒక పునాది లాంటివి మాత్రమే. ఈ పరీక్షలో ఎవరైతే చక్కగా చదివి మంచిగా రాసి మంచి రిజల్ట్స్ వచ్చారో ఆ విద్యార్థులందరూ కూడా తమ తదుపరి ప్లాన్ను, అలానే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది వారు ప్రిపేర్ అవ్వాల్సిన కోరుతున్నాను. అలానే ఏ విద్యార్థులైతే బార్డర్ మార్క్స్లో కానీ ఓటీ ర్యాంక్ 2 సబ్జెక్టులో ఫెయిల్ అవుతారో ఆ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా వెంటనే వీరికి మే 25 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్లో లిమిటెడ్గా వారు అందుబాటులో ఉన్న టీచర్ సహాయం తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని రాసినట్లయితే వాళ్ళంటే పాస్ అయ్యి రెగ్యులర్గా మళ్ళీ ఇదే విద్యార్థులతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థి అయితే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ఒత్తిడికి గురయ్యే విద్యార్థులలో వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ఏ విద్యార్థి అయితే ఫెయిల్ అవుతాడో ఆ విద్యార్థిని గుర్తించి ఉపాధ్యాయులు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకు ఉండే ఆపర్చునిటీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను తిట్టడం కానీ, ఇతరులతో పోల్చడం కానీ, అలానే వాళ్ళను ఇతరుల దగ్గర అవమానించడం కానీ అటువంటి ఏవి కూడా చేయొద్దు. ఆ విద్యార్థులకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలి. ఎందుకంటే విద్యార్థులు ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ వయసు చిన్న వయసు కాబట్టి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళని ఒంటరిగా వదలడం కానీ, సరిగా ఫుడ్ తినకపోవడం కానీ ఇటువంటి కారణాలుగా ఉన్నట్లయితే ఇమీడియట్లీ మీరు టీచర్ సహాయంతో కౌన్సిలింగ్ చేయండి. అంతేకాకుండా మనకు టెలిమానాస్ అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, 14416. దానికి మీరు ఫోన్ చేసినా కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను ఈ పిల్లలకు ఉదాహరణగా తెలియజేస్తూ ఈ విద్యార్థులను కూడా మోటివేట్ చేసి నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ బాగా రాపించి సప్లిమెంటరీ పాస్ అయిన తర్వాత రెగ్యులర్ కోర్సుల్లో వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా నేను కోరుతున్నాను. అలానే విద్యార్థులు కూడా ఏ విద్యార్థులు అయితే ఫెయిల్ అవుతారో వాళ్ళు మానసికంగా మీరు కుంగిపోని అవసరం లేదు. మీరు మరొకసారి ప్లాన్ తయారు చేసుకొని ఈ 20 డేస్ను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి మళ్ళీ రెగ్యులర్గా ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే వివిధ ప్రొఫెషనల్ కోర్సులో కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.